నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ఓట్స్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఓట్స్ని డిఫరెంట్గా ఉపయోగించటము, చక్కటి రెసిపీస్ తయారు చేసుకోవటం, చాలా రుచికరమైనటువంటి రెసిపీస్ తయారు చేసుకోవటం చేస్తూ ఉన్నాము. సో ఈరోజు కూడా ఒక చక్కటి చాలా ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను. అయితే దీంట్లో ఏంటంటే మనకి కాంబినేషన్ వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలు చాలా చక్కగా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అంటే ముఖ్యంగా ప్రోటీన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఓట్స్లో రైస్ గోధుమల కంటే ఓట్స్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఎక్కువ కాబట్టి అది ఒక నాన్ వెజిటేరియన్తో మిక్స్ చేస్తే కనుక ఆ రెండు కలిపి ప్రోటీన్ వాల్యూ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట. ఒక చక్కటి హై ప్రోటీన్ స్నాక్ అనేది ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే చికెన్ ఓట్స్ లాలీపాప్. చికెన్ ఓట్స్ లాలీపాప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చికెన్ కీమా, బ్రెడ్, ఓట్స్, కార్న్ఫ్లోర్, సోయా సాస్, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, కోడిగుడ్డు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ఫస్ట్ ఏంటంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకోవాలి. సో అందుకోసం అనేసి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని బ్రెడ్ని డ్రై చేసుకుందాము. ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని డ్రై చేసుకుంటే దాన్ని గ్రైండ్ చేసుకుంటే ఆ క్రమ్స్ రెడీ అవుతుంది అనమాట. ఒకవేళ మనకి బ్రెడ్ ఇంట్లో ఉండి కొన్ని 2-3 రోజులు అయిపోయింది అని అంటే కనుక అది డ్రై అయిపోయి ఉంటుంది. లేకపోతే మనము బ్రెడ్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉండిచ్చేస్తే కొన్ని రోజులకి అది డ్రై అయిపోతుంది. సో అంటే ఒక 2-3 రోజులకి డ్రై అయిపోతుంది అనమాట. దాన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటే అది బ్రెడ్ క్రమ్స్ కింద ఉంటుంది అనమాట. లేకపోతే ఇట్లాగా మనము కొంచెం అంతా బ్రెడ్ని ఇలా వేట్ చేసుకుని అది కొంచెం అంటే హార్డ్ అయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయి అన్నమాట. ఫస్ట్ చికెన్ కీమా అంటే చికెన్ని మనము కీమా లాగా తయారు చేసి వేసుకోవాలన్నమాట. ఫస్ట్ చికెన్ కీమా, నెక్స్ట్ ఓట్స్, నెక్స్ట్ కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఓట్స్ అనేవి డ్రైగా ఉంటాయి కాబట్టి చికెన్లో ఉన్నటువంటి వాటర్తో అది మిక్స్ అవుతుంది. ఒకవేళ చికెన్లో ఉన్న వాటర్ సరిపోలేదు అని అంటే కనుక మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి గట్టిగా అయిపోయింది కదా, ఇది కొంచెం ఇలా తీసి చల్లారబెట్టుకుందాం. సో మనం వేసిన ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఓట్స్ ఇవన్నీ కూడా చక్కగా నాని ఒక 10 మినిట్స్ అలా ఉంటే కనుక చక్కగా నాని అవన్నీ పీల్చుకొని చక్కగా ఉంటుంది. సో మూత పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసేసి మనము బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకుందాం. సో ఇట్లాగా క్రిస్పీగా అయిపోయిన దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసేసి దీన్ని గ్రైండ్ చేసుకుంటే చక్కగా మనకి బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. సో గ్రైండ్ చేసేసుకుందాం. సో బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయినాయి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. సో మనకి చక్కగా బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయినాయి. సో ఇలాగా రెడీ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి.
1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇక్కడ రెడీ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం అన్నీ మిక్స్ చేసుకున్నటువంటి మిశ్రమంలో ఒక్క స్పూన్ సోయా సాస్, డార్క్ సోయా సాస్ ఉంటుంది, అది యాడ్ చేస్తే దీనికి ఆ చక్కటి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అలాగే కొంచెమంతా కొత్తిమీర. ఈ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫ్లేవర్స్, మంచి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్ కూడా రెడీ చేసి పెట్టుకుందాం. సో ఇక్కడ మనకి ఎగ్ రెడీగా ఉంది, బ్రెడ్ క్రమ్స్ రెడీగా ఉంది. అలాగే నెక్స్ట్ కార్న్ఫ్లోర్ కూడా ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. సో ఇది కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసి రెడీగా పెట్టుకుందాం. నెక్స్ట్ మనము ఇందులో సోయా సాస్, కొత్తిమీర వేసేసాం కదా, అవి కూడా మిక్స్ చేసేసుకుని చక్కగా లాలీపాప్స్ రెడీ చేసుకోవటం. మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనము లాలీపాప్స్ రెడీ చేసుకుందాం. సో మనకి స్టిక్స్ దొరుకుతాయి బయట, లాలీపాప్ స్టిక్స్ అనేసి. ఇవి కొంచెం థిక్గా ఉంటాయి, ఇంకా కొంచెం వెడల్పు ఉంటాయి అన్నమాట. వెడల్పుగా ఉంటాయి, షార్ట్గా కూడా ఉంటాయి, మనకి ఇలాగా పొడుగ్గా కూడా ఉంటాయి అన్నమాట. నేను ఇక్కడ ఇప్పుడు ఈ పొడుగ్గా ఉన్నది తీసుకొచ్చాను కదా, దీన్ని మనము లాలీపాప్ లాగా దీనికి చేసుకోవాలి. చిన్నపిల్లలకి ఇట్లాంటివి స్నాక్స్ చేసిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు తీసుకుంటారు. సో ఫస్ట్ లాలీపాప్ రెడీ. సో లాలీపాప్స్ ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. నెక్స్ట్ మనము స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ రెడీ చేసుకుందాం. ఇది డీప్ ఫ్రై, కొంచెం ఎక్కువ ఆయిల్ అవసరం అవుతుంది. సో అది రెడీ అయ్యే లోపల మనము ఎగ్ కూడా రెడీ చేసుకుందాం. ఎగ్లో కొంచెం అంతా ఉప్పు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని దీన్ని కొంచెం లైట్గా బీట్ చేసేసుకోవటమే. ఇది ఏంటంటే మనకి బైండింగ్ ఏజెంట్లకు పనికొస్తుంది అనమాట. సో ఫస్ట్ మనము కార్న్ఫ్లోర్లో పూర్తిగా ఇట్లా అద్దేసిన తర్వాత నెక్స్ట్ సో ఈ బ్రెడ్ క్రమ్స్లో అద్దిన తర్వాత ఏంటంటే దీన్ని టెక్స్చర్ అనేది చక్కగా ఉంటుంది. ఈ బ్రెడ్ క్రమ్స్ పట్టుకుని ఉండటానికి మనము ఎగ్ను ఇక్కడ ఉపయోగిస్తున్నాం అన్నమాట, బైండింగ్ ఏజెంట్ లాగా. సో దీన్ని ఇందులో వేసేసి డీప్ ఫ్రై చేసేద్దాం. చక్కగా లో ఫ్లేమ్ మీదే, మరీ హై ఫ్లేమ్ మీద కాకుండా లో ఫ్లేమ్ మీదే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అంతా కూడా రా మెటీరియల్ కదా, పూర్తిగా కుక్ అవ్వాలి కాబట్టి. సో కొంచెం అంతా మనకి కంబర్సమ్ ప్రాసెస్, ఇది ఎక్కువ ప్రాసెసే, కానీ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో రెండు వైపులా చక్కగా నైస్ బ్రౌన్, అంటే గోల్డెన్ బ్రౌన్ కాదు, మంచి చక్కటి బ్రౌన్ వచ్చిన తర్వాత మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. సో చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి కాబట్టి, ఇవి డీప్ ఫ్రై కాబట్టి వీటిని మనము టిష్యూ పేపర్లో తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా చక్కగా పీల్ చేసుకుంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఎక్సలెంట్ స్నాక్ ఇది. దీన్ని కొంచెం
సో వేడి వేడిగా చక్కటి చట్నీ కానీ సాస్తో కానీ తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. స్పెషల్గా హై ప్రోటీన్ స్నాక్. సర్వ్ చేసేసుకుందాం. చికెన్ ఓట్స్ లాలీపాప్ రెడీ అయిపోయింది. ఓట్స్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. ఓట్స్ చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఈ ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్లు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో పాటు రక్తపోటును నియంత్రించడంలో ప్రసిద్ధి చెందింది. ఓట్ మీల్ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై అనేక ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు రుజువు చేశాయి. ఓట్ మీల్లో బీటా గ్లూకాగాన్ అనే పెద్ద మొత్తంలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఆరోగ్యకరమైన గుడ్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. చూసారు కదండి, చికెన్ ఓట్స్ లాలీపాప్ ఒక వెరైటీ స్నాక్ అన్నమాట. పిల్లలకి ఇది చాలా బాగా నచ్చుతుంది, ఆఫ్కోర్స్ పెద్దలకు కూడా మంచి స్నాక్ అవుతుంది. స్టార్టర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు, స్నాక్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. మంచి ప్రోటీన్ ఉన్నటువంటి ఆహార పదార్థం, ఎందుకంటే ఇక్కడ చికెన్ ఉంది, ప్లస్ దీంతోపాటు మనం ఓట్స్ యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఆ ఫైబర్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది ఈ స్నాక్కి. ప్లస్ ఓట్స్లో కూడా కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ ఉంటుంది మన రైస్ వాటితో కంపేర్ చేసుకుంటే. ప్రోటీన్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, అలాగే మంచి కార్బోహైడ్రేట్ కంటెంట్ వస్తుంది, అలాగే ఫైబర్ కంటెంట్ ఉంది. సో ఎక్సలెంట్ స్నాక్ అవుతుందన్నమాట. తప్పనిసరిగా ట్రై చేయండి. ఒక మంచి స్పెషల్ డే రోజున స్పెషల్గా చేసుకుని తినండి. సో ఆరోగ్యంగా ఉండండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి, నమస్తే.